హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి మెడికల్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. దీనికి ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంఎస్సి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. దీనిలో ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రీసెర్చ్ అసిస్టెంట్, రీసెర్చ్ సైంటిస్ట్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయండి. శాలరీ పోస్టులను అనుసరించి 12,000 నుంచి 65,000 వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసిన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ మీరు ఆన్లో పెట్టుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో దీనిలో ఉన్నటువంటి పోస్టులు అయితే చూసాం కదా, 5 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి విత్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ లేదా 2 years ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ అండ్ హ్యావ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అయితే అడుగుతున్నారు. లేదా కంప్లీటెడ్ 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసి ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ బై ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ జీఓఐ సౌతర్న్ రీజన్ చెన్నై అనేది ఇచ్చారండి. సో మీరు అప్రెంటిస్షిప్ చేసినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలని అడుగుతున్నారు. లేదా బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ విత్ బీజెడ్సీ ఇన్ ఫస్ట్ క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ విత్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇష్యూడ్ బై ద నిమ్స్ హైదరాబాద్ లేదా ఎస్విఐఎంఎస్ తిరుపతి అనేది అడుగుతున్నారండి. సో మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డు. సో మీరు ఏపీ పారామెడికల్ బోర్డులో అయితే కనుక రిజిస్టర్ అయి ఉండాలైతే చెప్తున్నారండి. సో దీనిలో టోటల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ ఉమెన్ క్యాండిడేట్లో వచ్చేసి 1, ఎస్సీ ఉమెన్స్కి 1, ఓసీ క్యాండిడేట్స్లో 2 వేకెన్సీస్, బీసీఏ ఉమెన్స్కి అయితే కనుక 1, ఓసీ కేటగిరీలో 1 పోస్టు, ఇలా 6 పోస్టులని కేటాయించారు. సో ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్కి వచ్చి పర్ మంత్ 25,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ విత్ డీసీఏ లేదా పీజీడీసీఏ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ పర్ మంత్ వచ్చేసి 15,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో 3 పోస్టులు ఉన్నాయి. ఓసీ ఉమెన్లో 1, ఎస్సీ ఉమెన్స్ 1, ఓసీ కేటగిరీలో 1 కేటాయించారు. నెక్స్ట్ వన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అయితే అడుగుతున్నారు. సో వీళ్ళకి పర్ మంత్ వచ్చి 12,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా 3 పోస్టులు అయితే ఉన్నాయి. ఓసీ ఉమెన్ కేటగిరీలో 1, ఎస్సీ ఉమెన్ కేటగిరీలో 1, ఓసీ కేటగిరీలో 1 అయితే కేటాయించారు. సో నెక్స్ట్ వన్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టు. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎండి మైక్రోబయాలజీ అడుగుతున్నారు. శాలరీ 65,000 రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు పర్ మంత్. దీనిలో 1 పోస్ట్ ఉంది. సో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే నిల్ అనేది ఇచ్చారండి. సెకండ్ వన్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టు. సో వీళ్ళకి క్వాలిఫికేషన్ ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. సో పర్ మంత్ వచ్చి ఇక్కడ 30,000తో ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ 2 పోస్టులను కూడా ఓసీ కేటగిరీలో ఉమెన్లో వచ్చి 1, ఎస్సీ ఉమెన్ కేటగిరీలో వచ్చి 1 పోస్ట్ అయితే ఇలా కేటాయించారు. టోటల్గా 15 పోస్టులు అయితే ఉన్నాయండి. మీ క్వాలిఫికేషన్ బట్టి సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్స్, లోకల్ అండ్ నాన్ లోకల్ రిజర్వేషన్స్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బీ ఫాలోడ్ యాజ్ పర్ రూల్స్ ఇన్ ఫోర్స్ అనేది ఇచ్చారండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసే కనుక మినిమం 18 years నుంచి 42 years మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక 3 years ఇక్కడ
ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫీజు యొక్క డీటెయిల్స్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే కనుక 300 రూపీస్ అయితే ఇచ్చారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక ఎటువంటి ఫీజు అయితే మీరు చెల్లించే అవసరం లేదండి. అప్లికేషన్ ఫీ అనేది డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడైతే అడ్రస్ ఇచ్చారు, ఎవరి పేరు మీద మీరు డీడీ తీయాలనేది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు. సో ఈ పేరు మీద అయితే మీరు డీడీ తీయాల్సి ఉంటుందండి క్యాండిడేట్స్. అలాగే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్టులకి మీరు అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఉంటే కనుక, సో ఏ పోస్ట్కి ఆ పోస్ట్ మీరు సపరేట్గా డీడీ తీసి మీరు పోస్టులకైతే అప్లై చేసుకోవాలని మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇఫ్ క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఎన్క్లోజ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. సో మీరు ఒకటి కన్నా ఎక్కువ అప్లై చేసుకుంటే కనుక సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలి. అలాగే డీడీ కూడా సపరేట్గా తీయాలైతే మనకైతే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇచ్చారు. ద సెలక్షన్ టు దిస్ రిక్రూట్మెంట్ విల్ బి బేస్డ్ ఆన్ ద మెరిట్ గివెన్ బిలో అయితే ఇచ్చారు. సో ఇక్కడ వెయిటేజీ టోటల్ మార్క్స్కి వచ్చేసి 100 అయితే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ చూస్తే కనుక ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 75% అయితే వెయిటేజ్ ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే కనుక వెయిటేజ్ ఫర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఇన్క్లూడెడ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సర్వీసెస్ అని కూడా అయితే ఇచ్చారు. సో ఇక్కడ బేస్డ్ ఆన్ వర్కింగ్ ఏరియా ఏ వర్కింగ్లో అయితే మీరు రూరల్ ఏరియా, ట్రైబల్ ఏరియా లేదంటే అర్బన్ ఏరియాలో సో మీరు ఎక్కడైతే వర్క్ చేశారో దాన్ని బట్టి ప్లస్ అలాగే కోవిడ్ డ్యూటీ చేస్తే కనుక సో దానికి కూడా మీకు ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ బట్టి వెయిటేజ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ టెన్యూర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్స్. ఈ పోస్టులని మీకు 1 year కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారండి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ షుడ్ వర్క్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మదనపల్లి చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఇక్కడ నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ ఇక పోస్టులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు వెబ్సైట్ ద్వారా అయితే చూడొచ్చండి. వెబ్సైట్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ మొబైల్లోనే వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే చూడొచ్చు. సో అలాగే ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకునేటువంటి క్యాండిడేట్స్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీరు డైరెక్ట్గా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ December 27, 2021 లోపున మీరు ఇన్ టైంలో అయితే మీరు బై హ్యాండ్ కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపించవచ్చు అని అయితే చెప్తున్నారు. అడ్రస్ ద డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఈ అడ్రస్కి అయితే మీరు పోస్ట్ ద్వారా లేదంటే మీరైనా సరే డైరెక్ట్గా అయితే ఇవ్వచ్చండి. సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ తోటి మీరు ఏమేమి సర్టిఫికేట్స్ అటెస్టెడ్ చేయాలనేది అయితే క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఇది ఇచ్చారండి, http://chittoor.ap.gov.in. దీని ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ యొక్క సర్టిఫికేట్స్ అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ప్లస్ ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే కింద 8th పాయింట్లో మీకు మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారండి, అడ్రస్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫీజు యొక్క డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. సో మీరు అన్నీ కూడా ఒకసారి డీటెయిల్గా చదివి ఇక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ కూడా చూద్దాము. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే ఒకసారి డీటెయిల్గా చూసి ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ నేము అలాగే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఇవన్నీ కూడా మీరు అయితే ఒకసారి చదివిన తర్వాత ఇవన్నీ ఫిల్ చేసి ఇక పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. December 27 వరకు అయితే టైం ఇచ్చారు కాబట్టి ఇన్ టైంలో అయితే ఇక పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.